యాక్చువల్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయటం చాలా అంటే చాలా తగ్గిచ్చేశాను. ఎందుకంటే రీసెంట్‌గా బీటెక్ అయిపోయింది. సో, ఏదైనా జాబ్ కోసం, కెరియర్ కోసం అని ప్లాన్ చేసుకుంటున్నా. నిన్న 10:00 అయింది. ఒక్కసారి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం అన్నట్లు ఓపెన్ చేసి రీల్స్ స్క్రోల్ చేస్తున్నా. రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఇంకా మీమ్స్ అన్నీ 5 స్టోరీ స్నాప్, 5 స్నాప్ స్టోరీస్, 5 స్నాప్ స్టోరీస్ అని వస్తుంది. సరే ఏంటని కామెంట్స్‌లో చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా బాధపడుతున్నారు ప్రతి ఒక్క అబ్బాయి. అండ్ అమ్మాయిలు కూడా చాలా అంటే చాలా ఘోరంగా కామెంట్లు పెడుతున్నారు. ఇది చాలా దారుణం, చాలా దారుణం అని. యాక్చువల్లీ ఇదేంటి అని ఇంకా స్వైప్ చేస్తూ ఉంటే ఇది 301 డైరీస్‌లో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో నుంచి వచ్చిన ఒక వీడియో అని తర్వాత నాకు అర్థమైంది. సో, అసలు ఆ వీడియోలో ఏముంది? ఏంటి? అని ఉన్న పళంగా 10:30 అప్పుడే నేను ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 301 డైరీస్ అని ఓపెన్ చేసి కంప్లీట్ వీడియో చూడటం అయితే జరిగింది. అండ్ ఆ 5 స్నాప్ స్టోరీ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఆ కంప్లీట్ వీడియోలో చాలా అంటే చాలా స్టోరీస్ గురించి డిస్కస్ చేశారు. బట్ దిస్ మేక్ మీ మై హార్ట్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. ఆ ట్రామాలోంచి ఇప్పటి వరకు ఇంకా నేను కోలుకోలేకపోతున్నాను. అంత అంటే అంత ఘోరంగా అనిపించింది ఆ స్టోరీ మాత్రం. ముందైతే మీరు ఆ వీడియో చూసి రండి. ఆ వీడియో చూసొచ్చిన తర్వాత ఇక్కడ చెప్తాం. ఎందుకంటే ఆ స్టోరీని తీసుకొచ్చి మన ఛానల్‌లో పెట్టడం వల్ల వాళ్ళ క్రెడిట్స్‌లు కానీ, లేకపోతే వాళ్ళ హార్డ్ వర్క్ కానీ యూజ్ ఉండదు. సో, అది చేయడం మనకిష్టం లేదు. సో, అక్కడ చూసిన తర్వాత మీరిక్కడికొస్తే దాని తర్వాత విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. నియర్లీ 1000 సబ్స్క్రైబర్‌లకి దగ్గరగా ఉన్నాము. సో, మన ఛానల్ మానిటైజ్ అవ్వడానికి ఇది చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. కమింగ్ టు ది టాపిక్. వాడెంతగా ప్రేమించుంటాడు బ్రో ఆ అమ్మాయిని. ఎంతగా ప్రేమించుంటే థర్డ్ ఇయర్‌లో ఆ అమ్మాయి చీపు అన్నా కూడా వదిలేయలేకోకుండా బతికాడు. అండ్ ఆ అమ్మాయి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంత అసహ్యంగానా బ్రేకప్ చెప్పటం? అంత దారుణంగానా? ఒక అబ్బాయి బ్రేకప్ చెప్పినా కూడా వినకపోతే ఇలా చేయటం. అది విన్నాక అసలు నా గుండె గుండెలా లేదు. నా మనసు మనసులా లేదు. అండ్ నేనొక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను పొద్దున్నే లెగటంతోనే. ఆ ట్రామాలోంచి నేనసల బయటికి రాలేకపోతున్నాను. అదే తిరుగుతుంది. అండ్ అసలా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయే కదా లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటాడు. అలాంటిది ఈ అమ్మాయి ఇంతలా చేస్తే కరెక్టేనా? మీరు వాడి ఫ్రెండ్ పొజిషన్‌లో ఉండి మీ ఫ్రెండ్ అలా ఏడుస్తుంటే అసలు మీరేం చేసేటోళ్ళు? మీరసల వాడినెలా ఓదార్చేటోళ్ళు? ఒక్కసారి కామెంట్స్‌లో చెప్పేసేయండి. మీ ఫ్రెండ్‌కి అలా ఉంటే దీన్ని మీరెలా ట్రీట్ చేసేటోళ్ళు? మీ కళ్ళ ముందల ఉన్న ఫ్రెండ్‌ని. అండ్ ఆ అమ్మాయిని మీరెలా ట్రీట్ చేసేటోళ్ళు? ఇదంతా ఒక ఎత్తయితే ఆ 301 డైరీస్‌లో ఈ 5 స్నాప్ స్టోరీ కన్నా ముందుల ఇంకో స్టోరీ చెప్పాడు. తర్వాత ఇంకో స్టోరీ చెప్పాడు. బాబోయ్! మన సొసైటీ ఇలా ఉందా అని మెంటల్ ప్రెషర్ అండ్ టెన్షన్‌కి భయం, భయం వస్తది. రియల్ మెన్ అయితే అసల కళ్ళల్లో నీళ్ళు తిరక్కకుండా ఆగవు. అలా ఉంటది. అండ్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వచ్చానని చెప్పా కదా! అక్కడ కామెంట్స్‌లో కూడా అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతున్నారో, అమ్మాయిలు అలా రియాక్ట్ అవుతున్నారు. కానీ రియల్ లైఫ్‌లో అలాగే ఉంటారా అనే డౌట్ అయితే నాకు రైజ్ అయింది. ఇంకొన్ని డౌట్స్ ఏంటంటే, ఆ అబ్బాయి నార్మల్ అవ్వగలిగాడా? స్టిల్ ఆ అమ్మాయి ఆ పొజిషన్‌లోంచి బయటకొచ్చాడా? ఇంకొక అమ్మాయిని లవ్ చేసి సిట్యుయేషన్‌కి బయటకొచ్చాడా? అనేది ఒక్కటి తెలిస్తే మంచిగుండు అనిపిస్తుంది నాకు. ఇలాంటి ఒక ట్రామాలోంచి విన్న వాళ్ళం మనమే ఇంత ఫీల్ అయ్యి అతనికి అండగా ఉండటానికి సిద్ధమయ్యామే. వాడి పొజిషన్ ఏంటి అనుభవించినోడు. అండ్ ఎవరికన్నా చెప్పుకోగలిగాడా? దాంట్లోంచి ఎలా బయటకొచ్చాడనేదే బిగ్గెస్ట్ సస్పెన్స్. కానీ ఆ 301 డైరీస్ వాళ్ళు ఇది కూడా రివీల్ చేస్తారు అనైతే ఆశిస్తున్నాను. సో, మీరు మన ఛానల్ కింద కూడా కామెంట్ చేయండి. అండ్ వాళ్ళ ఛానల్‌లో కూడా కామెంట్ చేయండి. సో, ఏం జరిగిందని. నేనైతే డీటెయిల్‌గా స్టోరీ అయితే చెప్పలేదు. బికాజ్ వాళ్ళ క్రెడిట్స్ అయితే తీసుకోవడం ఇష్టం లేదని చెప్పా కాబట్టి, మన ఛానల్‌ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి గాయ్స్. మన ఛానల్ మొత్తం కలిపి 4,00,000 వ్యూస్ అయితున్నాయి. బట్ 650 సబ్స్క్రైబర్ల దగ్గర ఆగిపోయారు. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నాకు కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇచ్చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్‌లోనేమో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా నుంచి 80% ప్రొడక్ట్స్ అనేవి ఆఫర్‌లో వస్తూ ఉంటాయి. అవి నేను మీ దాకా తీసుకొస్తున్నాను. వాట్సాప్‌లో అయితే హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అక్కడికెళ్ళి మీరు జాయిన్ అయినట్టయితే మీకు వరల్డ్ వైడ్ నుంచి డైలీ హెల్త్ టిప్స్ వరకు మనం ఎలా హెల్తీగా లివ్ చేయొచ్చు అనే టిప్స్ ఉంటాయి. ఇందులో మీరు జాయిన్ అయిపోయి నాకు కైండ్ ఆఫ్ మోటివేషన్ మరియు బూస్ట్ ఇచ్చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.